యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చి 2000 అంతకుముందు ఆయన ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన ముందున్నటువంటి వారందరినీ ప్రక్కకు నెట్టి 2000 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడంటే ఏంటి ఆయనకున్న ఆధిక్యత, ఏంటి ఆయనకున్న స్పెషాలిటీ, ఏంటి ఆయనకున్నటువంటి గొప్పతనం? ఎవరు కాదనలేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో ఆశలు చూపిస్తేనో లేదా బలవంతంగా మత మార్పిడి చేస్తేనో క్రైస్తవ్యం పెరగలేదండి. ఆయన ప్రభంజనం, ఎవడు అడ్డుకోలేనంత ప్రభంజనం. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ప్రేమ, క్షమ, ప్రేమ, క్షమ, ప్రేమ, క్షమ. ఆయన బోధనలో ప్రపంచంలో యుద్ధాన్ని ఆపేశాయి. ప్రశాంతమైన ప్రపంచాన్ని యేసుక్రీస్తు సృష్టించాడు. ఓ క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక మంచి సామ్రాజ్యం, అదే క్రైస్తవ్యం. ఈరోజు ఈ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు, ఎవరి తరం కాదు. కనుక ప్రియులరా, ఆ పోరాటంలో, ఆ ఉద్యమంలో మీరు కూడా సమిధులవ్వాలి తప్ప లోకంలో అందరి వల్లే లోక మర్యాదను అనుసరిస్తూ పండగలు చేసుకొని సప్పబడిపోకండి.